ఏదైతే పాలిటెక్నిక్ కోర్సుని తీసేసి కేవలం ఒక సర్టిఫికేట్ కోర్సుగా ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో దానికే నిరసన తెలిపితే పోలీసులు మా విద్యార్థులని ఇదిగో బట్టలు తిప్పుకొని खबरदार 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 అఖిల భారత విద్యార్థి ఈరోజు పాలిటెక్నిక్ దర్వాజా చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శక్తి స్కీమ్ ఇది ఒక స్కీమ్ కాదు, ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్తున్నాం. ఈ యొక్క వెంటనే తక్షణమే రేపనగా ఇప్పటికొరి వారం తడిసిన ఈ యొక్క శక్తి స్కీమ్ చాలా మందిని కూడా ఇక్కడ ఉంచిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈరోజు శాంతియుతంగా పాలిటెక్నిక్ విద్యని బతికించాలి, పాలిటెక్నిక్ విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ ఉండాలి, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టొద్దని చెప్పేసి శాంతియుతంగా మేము ఎస్పీటెట్ని పాలిటెక్నిక్ విద్యని కాపాడాలని చెప్పేసి ఎస్పీటెట్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తుంటే ఈరోజు పోలీసులు విచక్షణ మరిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. అయ్యా మేము ఏం అడిగినాము? పాలిటెక్నిక్ విద్యార్థులకు భూములు ఏమని అడిగినామా? పాలిటెక్నిక్ విద్యార్థులు డబ్బులు ఏమని అడిగినామా? వాళ్ళు చదివేటువంటి విద్యని కొనసాగించాలని అడిగినాం. ఇంకా చాలా మంది ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి చూడవచ్చు మనం విజువల్స్ లో. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని ధర్నా చేస్తుంటే పోలీసులు ఎక్కడిదక్కడ నిర్బంధానికి గురి చేస్తూ ఈ రాష్ట్రంలో వెంటనే జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలి, పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం జరగాలి, ఎస్పీటెట్ను కొనసాగించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను నిరంకుశంగా ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు దాన్ని నిరంకుశంగా దాన్ని అర్థాంతరంగా ఆపేయాలని చూస్తూ ఉన్నది. ఈరోజు ఎస్పీటెట్ శక్తిలో విలీనం చేసి ఆ యొక్క విద్యను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు పేద విద్యార్థులకు అందించాల్సిన ఎస్పీటెట్లో భాగంగా ఈరోజు పాలిటెక్నిక్ విద్య కేవలం పేదలు అభ్యసిస్తూ ఉన్నారు. కానీ కొనసాగించాలి. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు చూస్తున్నాం కదా. ఇప్పటికే ఇతరత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రతి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈ పాలిటెక్నిక్ విద్యకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా నినాదాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వాన్ని దింపేస్తామంటూ కూడా విద్యార్థులు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలలో అన్నింటిలో కూడా ప్రొటెస్ట్లు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అందరిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొని వెళ్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నంబర్ 97ని తీసుకొచ్చి శక్తి పేరు మీద పాలిటెక్నిక్ విద్యార్థులని అగమ్య గోచరంగా వాళ్ళని కన్ఫ్యూజన్ లో పడేయడం జరుగుతుంది. శక్తి ద్వారా లాటరల్ ఎంట్రీ ఉండదు, పాలిటెక్నిక్ విద్య ఉండదు, ఐటీఐలని పాలిటెక్నిక్లని ఏటీసీలని స్కిల్ ఇండియా యూనివర్సిటీ కింద చేర్చుతాము, కేవలము సర్టిఫికేట్ కోర్సు మాత్రం ఉంచుతామని చెప్పేసి శక్తిలో చెప్పడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు దాదాపు 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము శక్తిని ఇప్పటి వరకు వెనక్కి తీసుకోలేదు. ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్సు పాలిటెక్నిక్ విద్యని కొనసాగించాలి. అదేవిధంగా ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ ఉండాలి, సర్టిఫికేట్ కోర్సుగా కాకుండా పాలిటెక్నిక్ విద్యని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. దాదాపు ఇన్ని రోజులు అయినప్పటికీ జీవో నంబర్
97 విడుదలై ఆగస్టు 16వ తారీఖు బయటకు వచ్చి దాదాపు ఇప్పటికీ వారం అవుతున్నప్పటికీ ఇప్పటికి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా మొన్న వివేక్ మాట్లాడుతున్నాడు. అయ్యా వివేక్ గారు, మాకు లిఖితపూర్వకంగా కావాలి, మీరు మాటలు చెప్పడం కాదు. మీ కాంగ్రెస్ మంత్రుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విద్యార్థికి నమ్మకం లేదు కాబట్టి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా చెప్పాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తాము. పాలిటెక్నిక్ విద్యార్థులకు వెంటనే క్లారిఫికేషన్ ఇస్తూ లాటరల్ ఎంట్రీని కొనసాగిస్తూ అయితే పాలిటెక్నిక్ విద్యని 3 ఏళ్ల విద్యని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యని ఏబీవీపీ కాపాడుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన, పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఏబీపీ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం. తెల్లారి లేస్తే విద్యార్థులకు అన్యాయం చేసే విద్యాశాఖ మంత్రి జీవో నంబర్ 97 తెచ్చి ఈ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సును ఎత్తివేయాలని చూస్తుంది యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. బిడ్డ రేవంత్ రెడ్డి, కొంచెమైనా ఇజ్జతి, మానం, లజ్జ ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎవరైతే పేద విద్యార్థులు డిప్లొమా ఆధారంగా మేము ఇంజనీరింగ్ కావాలి, మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, లాటరల్ ఎంట్రీ ఉంటే బీటెక్లకు మేము పోతామని అనేక మంది విద్యార్థులు కొన్ని సంవత్సరాల నుండి ఈరోజు పాలిటెక్నిక్ విద్య అభ్యసిస్తే ఈరోజు అలాంటి పాలిటెక్నిక్ కోర్సును ఎత్తివేసి ఏదో సర్టిఫికేట్ కోర్సు పేరు మీద శక్తి పథకం అందిస్తుండు రేవంత్ రెడ్డి. ఒక్కటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఏంది? నువ్వు ఈ శక్తి పథకం ద్వారా సర్టిఫికేట్ కోర్సు చేసి ఎవరైతే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానో కదా, ఇదంతా కూడా మాయ మాటలు. వెంటనే ఏపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలి. శక్తి స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలి. పాలిటెక్నిక్ కోర్సును యథాతథంగా కొనసాగించాలి. ఎస్పీ టెట్ను కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో వెంటనే ఏదైతే లాటరల్ ఎంట్రీ బీటెక్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉందో దాన్ని స్పష్టంగా ఉంచాలని తెలియజేస్తున్నాం. శక్తి గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కొట్టాడుతామని రేవంత్ రెడ్డి గల్ల వంచైనా సరే, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డిని గడ్డ దింపైనా సరే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈరోజు ఏబీపీ కొట్టాడుతామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 10 రోజులు అవుతున్నప్పటికీ ఈ యొక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సోయి లేదని చెప్పేసి ఏబీపీ అడుగుతా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రిని సంకలం పెట్టుకొని పేద మధ్యతరగతి విద్యార్థులను 20 రూపాయలు చేస్తాం, నీకు సిగ్గు సోయిందని చెప్పేసి ఏబీపీ అడుగుతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అనేక మంది విద్యార్థులను రోడ్లు పాలు చేసి ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మడి గద్ద దిగాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. పాలిటెక్నిక్ స్టూడెంట్ వేలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. విద్యార్థులు ఎవరైతే ఏమైనా సరే పాలిటెక్నిక్ స్టూడెంట్ ఎమ్మటి విద్యార్థి పరిషత్ అండగా ఉంటుందని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తా ఉంది. ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దీని మీద స్పందించకపోతే మీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి